హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 సాటర్డే ఎపిసోడ్ ఏమైందో చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ రాకేష్కి ఇంతకు ముందు వారంలో ఓంకర్ గారు కోట్ ఇచ్చారు కదా, అది వేసుకొని వచ్చాడు. చాలా బాగుంది. డ్రెస్ వల్ల గౌరవం వస్తుంది. ఇలాంటి కోట్లు వేసుకోవడం కోసం చాలా కష్టపడ్డాను, కానీ ఇమ్మని అనగానే అన్న నాకు ఇచ్చేసాడు. చాలా థ్యాంక్స్ అన్న అని ఎమోషనల్ అయ్యాడు. తను స్టార్టింగ్లో యాంకర్ రవి డ్రెస్సెస్ వేసుకునేవాడంట. రాకేష్ ఏదైనా షోకి వెళ్ళేటప్పుడు తన బట్టలు వేసుకుని షోలు చేసేవాడిని అని చెప్పాడు. థ్యాంక్స్ రవి అని చెప్పాడు. ఇంకా అలా చెప్తూ ఎవరైనా డ్రెస్సెస్ చూసి కూడా గౌరవం పెరుగుతుంది అని తనకి జరిగే విషయాలన్నీ చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యాడనమాట. ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ షోలో విషయాల కోసం మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే టుడే ఛాలెంజ్ థీమ్. ఈ ఛాలెంజ్ థీమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా అంటే, ఒక జోడీ వస్తారు, వాళ్ళకి ఒక గేమ్ ఎలా ఉంటుందో అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్నీ విన్నాక ఆ గేమ్ ఎవరితో ఆడాలనుకుంటున్నారో వాళ్ళకి ఛాలెంజ్ చేయాలన్నమాట. ఈచ్ టాస్క్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకి 500 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ 4 జోడీలు ఆడాక ఎవరికి ఏ జోడీకి ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి బెస్ట్ జోడీ అవార్డ్. ఇంకా అంటే ఫైనల్ లెవెల్ ఆడి ఆ ఫైనల్ లెవెల్లో ఎవరు గెలుస్తారో బెస్ట్ జోడీ అవార్డ్. ఇంకా రింగ్ ప్రజెంటేషన్ ఎప్పట్లాగే. కానీ ఈరోజు ఇస్మార్ట్ కవచం ఉండదు. ఇక గేమ్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి ఒక క్వశ్చన్ ఏంటంటే, మీలో మీరు ఎప్పుడైనా ఛాలెంజ్ చేసుకున్నారా అని అడిగారు. అందరూ ఛాలెంజ్ చేసుకున్నారు. ఫన్నీ వేలో వాళ్ళు ఛాలెంజ్ చేసుకునే విషయాలన్నీ చెప్పారు. మరి ఇప్పుడు మీరేం ఛాలెంజ్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ ఆడతారు. ఫస్ట్ లెవెల్లో ఎవరి నేమ్ వచ్చిందంటే, ఫస్ట్ స్టార్టింగ్ రాకేష్ అండ్ సుజాత నేమ్స్ వచ్చాయి. గేమ్ ఏంటంటే, బ్రిక్స్ ఉన్నాయి, 11 బ్రిక్స్ ఉన్నాయి ఇచ్చారనమాట. అందులో ఒక బ్రిక్ పడుకొని ఉంది. నెక్స్ట్ 11 బ్రిక్స్ పడుకొని నిల్చొని ఉన్నాయన్నమాట. ఈ ఫస్ట్ బ్రిక్ మీద అది 11 టవర్ కట్టాలన్నమాట. ఈ 11 బ్రిక్స్ కూడా టవర్లా కట్టాలి. ఫస్ట్ అంటే ఎగ్జాంపుల్గా చెప్పారు, వైఫ్స్ ఆడేయాలి, ఆ టవర్ కట్టాలి. వైఫ్స్ ఆ టవర్ కంప్లీట్ అయ్యాక బెల్ ఉంటుంది, అక్కడ బెల్ కొట్టాలి. ఆ తర్వాత హస్బెండ్స్ టవర్ కట్టడం స్టార్ట్ చేయాలి అని చెప్పారు. ఎవరు ముందు కడితే వాళ్ళకి 500 మార్క్స్. అయితే రాకేష్ సుజాత ఎవరిని ఛాలెంజ్ చేసుకుంటారో చూద్దాం. ఫస్ట్ ప్రేరణ శ్రీపాద్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ రాకేష్ అండ్ ప్రేరణ ఆడారనమాట. ఒకవేళ ఫస్ట్ వాళ్ళు టవర్ కట్టినాక ఆ టవర్ పడిపోయినా నెక్స్ట్ వాళ్ళు కంప్లీట్ అయినాక మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయాలి. అలా కంప్లీట్గా 2 టవర్లు నిల్చొనేంత వరకు టవర్లు కట్టి బెల్ మోయించాలి. ఎవరు టవర్ అయితే పడకుండా ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు. ఓ మై గాడ్, ఫుల్ టెన్షన్. అయ్యో, ప్రేరణ ఫస్ట్ ఆడింది. ప్రేరణ ఆడాక శ్రీపాద్ పెట్టేటప్పుడు ప్రేరణ టవర్ పడిపోయింది. బాబోయ్. ఇంకా రాకేష్ కూడా ఫస్ట్ టవర్ కట్టేశారు. నెక్స్ట్ సుజాత టవర్ కూడా పడిపోయింది అనమాట టవర్ కట్టేటప్పుడు. లాస్ట్లో ఇంకా రాకేష్ టవర్ అలా ఉండిపోయింది, కానీ సుజాత టవర్ పడిపోతుంది, ఇంకా ప్రేరణ టవర్ కూడా పడిపోతుంది. ఆల్మోస్ట్ రాకేష్ వాళ్ళ టీం గెలిచేశారు అనేటప్పుడు మళ్ళీ సుజాత టవర్ పడిపోయింది. ప్రేరణ గెలిచేస్తారు అది టెన్షన్ వచ్చినప్పుడు శ్రీపాద్ టవర్ పడిపోయింది. ఇలా ఒకరి టవర్ ఒకరు పడిపోతూలే మళ్ళీ కట్టి చేసి 2 టవర్లు పడిపోయినాక బాబాయ్ ఫుల్ టెన్షన్. మొత్తానికి ప్రేరణ శ్రీపాద్ గెలిచేశారు. వీళ్ళకి 500 మార్క్స్ వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ సెకండ్ లెవెల్ స్టార్ట్ చేశారు. సెకండ్ లెవెల్లో ఎవరి నేమ్ వచ్చిందంటే మళ్ళీ ప్రేరణ శ్రీపాద్ నేమ్సే వచ్చాయి. ఈ గేమ్ ఏంటంటే 35 స్టీల్ గ్లాసెస్ టవర్ లాగా ఆల్రెడీ కట్టి పెట్టారనమాట అక్కడ. దీన్ని పడేయాలి. దీని 35 గ్లాసెస్ పైన ఒక ప్లాస్టిక్ గ్లాస్, గ్రీన్ గ్లాస్ అండ్ ఇంకో టవర్ పైన ఎల్లో గ్లాస్ పెట్టారు. అంటే గ్రీన్ కలర్ టీము, ఎల్లో కలర్ టీమ్ లాగా. ఈ గ్లాస్ని కలిపి 36 గ్లాసెస్ అక్కడ ఉంటాయి. ఇక్కడ ఒక బాల్ ఉంది. ఆ బాల్తో ఆ టవర్ని, ఆ గ్లాసెస్ని పడేయాలి. కానీ హ్యాండ్స్తో కాదు, లెగ్తో కాదు, హెడ్తో పడేయాలి. ఎవరు ఎలా ఆడతారో చూద్దాం.
ఎవరు గెలుస్తారో మరి వీళ్ళు ఎవరికి ఛాలెంజ్ చేస్తారు అంటే ఆదిరెడ్డి కవితకి ఛాలెంజ్ చేశారు. ఫస్ట్ ఆదిరెడ్డి ఆడాడు, 8 గ్లాసెస్ పడ్డాయి. నెక్స్ట్ శ్రీపాద్ పక్క నుంచి బాల్ వెళ్ళిపోయింది, ఒక గ్లాస్ కూడా పడలేదు. ఇంకా ఆదిరెడ్డి కవిత గెలిచేస్తారు అనుకున్నాం. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఆదిరెడ్డి ఆడాడు, అన్ని గ్లాసెస్ ఫస్ట్ రోలో నిల్చున్న గ్లాసెస్ తప్ప మిగిలిన అన్ని పైన పేర్చిన గ్లాసెస్ అన్నీ పడిపోయాయి. నెక్స్ట్ ప్రేరణ ఆడింది, ప్రేరణ కూడా మిస్ చేసింది, ఏం గ్లాసెస్ పడేయలే. ఇంకా లాస్ట్లో శ్రీపాద్ బాగానే ఆడాడు, సెంటర్లో గోల్ చేశాడు అనమాట. వీళ్ళవి 13 గ్లాసెస్ కౌంట్కి వచ్చి ఇంకా ఆదిరెడ్డి వాళ్ళు కూడా లెక్కెట్టేసరికి 13 గ్లాసెస్ వచ్చేసాయి. మొత్తానికి వీళ్ళ గేమ్ టై బ్రేక్ అయిపోయింది. ఇంకా ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారంటే అమ్మో ఆదిరెడ్డి పక్కకు పోయింది. ఎలా అంటే జస్ట్ మిస్, పక్క నుంచి ఇంతకు ముందు ఆడేటప్పుడు శ్రీపాద్ ఎలా పక్క నుంచి పోయిందో అలానే ఆదిరెడ్డిది పక్క నుంచి పోయింది. ఇంకా శ్రీపాద్ సెంటర్లో కొట్టేశాడు అనమాట. మామూలుగా ఆడలేదండి, చాలా బాగా ఆడాడు. మళ్ళీ శ్రీపాద్ ప్రేరణ గెలిచేశారు. వీళ్ళకి 500 మార్క్స్, టోటల్ 1000 మార్క్స్ వచ్చేసాయి. ఇంకా థర్డ్ లెవెల్ వాళ్ళకి కార్డ్స్లో ఆదిరెడ్డి కవిత నేమ్స్ వచ్చాయి. గేమ్ ఏంటంటే 2 గ్లాసెస్ ఉన్నాయి, ఆ గ్లాస్ తలపై పెట్టుకోవాలి, మధ్యలో డైమండ్ షేప్లో ఉన్న బాక్స్లో నిల్చోవాలి. ఎలా నిల్చోవాలి? గ్లాసెస్ తలపై పెట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ నిల్చోవాలి. కానీ ఎదుటివారి తలపై ఉన్న గ్లాసెస్ని పడేయచ్చు, అంటే రెజ్లింగ్ లాగా. బాక్స్ బయటికి వస్తే అవుట్. చూద్దాం ఎవరిని ఛాలెంజ్ చేస్తారో, ఎవరు గెలుస్తారో చూద్దాం. వీళ్ళు ఎవరికి ఛాలెంజ్ చేశారంటే ఇప్పటి వరకు ఆడలేదు కదా, అందుకే అలీరాజా మసూమాకి సెలెక్ట్ చేసుకుందామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ కవితది పడిపోయింది తలపై నుంచి. నెక్స్ట్ అలీరాజా గ్లాసు తోసేశాడు, కానీ ఆదిరెడ్డి గ్లాస్ కూడా పడిపోయింది. కానీ మసుమా గ్లాస్ ఉండిపోయింది కాబట్టి మసుమా అలీరాజా గెలిచేశారు. మసుమా అలీరాజాకి 500 మార్క్స్. నెక్స్ట్ 4 లెవెల్. ఇంక మిగిలింది ఎవరు? ఆదిరెడ్డి, అలీరాజా అండ్ మసుమా గేమ్ ఆడతారు. వీళ్ళు ఎవరికి సెలెక్ట్ చేసుకొని ఆడతారు అనేది క్వశ్చన్. ఇక్కడ ఒక బాల్ ఉంది, ఆ బాల్తోనే ఆ బాల్ బౌన్స్ చేయాలి. అది కిందకి పైకి వెళ్ళి కిందకి వచ్చే లోపు వీళ్ళు ఒక టర్న్ తిరిగి ఆ బాల్ మధ్యలో పట్టుకోవాలంట. వామో ఇదేం గేమ్ రా బాబు. వీళ్ళు అలీరాజా ఆదిరెడ్డి ఎవరిని ఆల్రెడీ లీడ్లో ఉన్నారు కదా, వీళ్ళకే ఛాలెంజ్ చేస్తామని ప్రేరణకి శ్రీపాద్కి ఛాలెంజ్ చేశారు. 60 సెకండ్స్ టైం ఇచ్చారు. ఎవరు పట్టుకుంటే వాళ్ళకి 500 మార్క్స్. ఫస్ట్ శ్రీపాద్ ప్రేరణ ఆడారు, 1 టైం పట్టుకున్నారు బాడీతో. నెక్స్ట్ అలీరాజా మసుమా 1 టైం పట్టేసుకున్నారు. ఇక్కడ కూడా టై బ్రేక్ అయింది. ఇంకా టై బ్రేక్ ఛాలెంజ్లో 30 సెకండ్స్ టైం ఇచ్చారు. ప్రేరణ శ్రీపాద్ ఇక నుంచి ఇద్దరు టర్న్ కాదు, ఒకలే సింగిల్ టర్న్ చేస్తే చాలని చెప్పారు. ప్రేరణ శ్రీపాద్ ప్రేరణ టర్న్ అయ్యింది, 11 టైమ్స్ పట్టేసుకున్నారు బాల్ని. నెక్స్ట్ అలీరాజా మసుమా కొంచెం మిస్ చేశారు, కానీ 6 టైమ్స్ మాత్రమే పట్టుకోగలిసారు. ప్రేరణ గెలిచేసింది. మళ్ళీ వీళ్ళకి 500 మార్క్స్. ఇంకా ఫైనల్ లెవెల్ కూడా వీళ్ళు ఆడుతారు, ఎందుకంటే ఇంకా మిగిలిన ఇద్దరికి ఎటువంటి మార్క్స్ రాలేదు కాబట్టి వీళ్ళకి వాళ్ళు కూడా స్ట్రాటజీ ఉపయోగించి ప్రేరణ శ్రీపాద్కి సెలెక్ట్ చేసుకోవడం ఒక రకమైన స్ట్రాటజీ అనుకోవాలి. మిగిలిన వాళ్ళు స్కోర్ లేదు కాబట్టి వీళ్ళే ఫైనల్ లెవెల్ ఆడతారు. ఈ ఫైనల్ లెవెల్ ఆడే ముందు రైతుల కోసం టాపిక్ వచ్చి ఇంకా ఆదిరెడ్డి సుజాత మాట్లాడారు. ఆదిరెడ్డి వాళ్ళ ఫాదర్కి జరిగే అవమానం, అంటే రైతులు మంచి బట్టలు వేసుకోరు, అందుకే చాలా చీప్గా చూస్తారు, ఉండవయ్యా అని అంటారు. అందుకు కొంచెం ఎమోషనల్ అయ్యి కోపంతో రేజ్ అయ్యి ఇంకా రైతుల కోసం మాట్లాడాడు. ఇంకా ఇప్పుడు ఫైనల్ గేమ్ ఏంటంటే నలుగురు అక్కడ నిల్చోవాలి. ఎవరెవరు? అలీరాజా మసుమా ఇంకా ప్రేరణ శ్రీపాద్. వీళ్ళు నలుగురు నిల్చొని ఎవరి కళ్ళల్లో ముందు కన్నీళ్ళు వస్తాయో వాళ్ళ చెంపలకి తగలాలి కన్నీటి బొట్టు అని చెప్పారు. వాళ్ళే గెలుస్తారు. వీళ్ళకి 60 సెకండ్స్ టైం ఇచ్చారు. స్టార్టింగ్లోనే ప్రేరణ ఏడ్చేసింది, కానీ మిగిలిన ముగ్గురులో కూడా ఎటువంటి కన్నీరు రాలేదు, వాళ్ళు ఆడవలేదు. మొత్తానికి శ్రీపాద్ ప్రేరణ గెలిచేశారు. ఈరోజు బెస్ట్ జోడీ అవార్డ్ వీళ్ళకే. ఇప్పుడు రింగ్ ప్రజెంటేషన్. నెక్స్ట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి పట్టు చీర వచ్చింది. అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ బాగా ఫన్ చేస్తూ
బాగా ఆడారు, బాగా ఎంటర్టైన్ చేశారు. మళ్ళీ రేపు కలుద్దాం. రేపు కొంచెం టఫ్ గేమ్స్ ఉన్నట్టు అనిపించాయి. నాగ చైతన్య కూడా వస్తున్నాడు, తండేల్ మూవీ ప్రమోషన్ కోసమేమో అనుకుంటా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యు ఆల్, బాయ్.